తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరేలా కార్యకర్తలందరూ కృషి చేస్తున్నారని మల్కపేట కాంగ్రెస్ ఇన్ఛార్జి షేక్ అక్బర్ అన్నారు. మల్కపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా నిరంతరం పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. ప్రజా ప్రభుత్వం కొలువైన నెల రోజుల లోపునే అభయహస్తం 6 గ్యారెంటీలను అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు. 28 నుండి జనవరి 6 వరకు ప్రజల నుండి దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని వివరించారు. మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి, చేయూత పథకాలు లబ్ధి కొరకు ఈ ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. రేపు కాంగ్రెస్ పార్టీ 138 ఫార్మేషన్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ కార్యకర్తలకు, పెద్దలకు ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని ఆదరించినందుకు వారందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, మలక్పేట నుంచి అందరికీ ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు. ఎందుకంటే కాంగ్రెస్ అంటే ఒక హిస్టరీ ఉంది. ఇన్ని 138 సంవత్సరాలు ఒక పార్టీ సస్టైన్ కావడం అంటే మాటలు కాదు. దాని వెనుక చాలా కృషి ఉంది. వందల వేల లక్షల కోట్ల మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీతో ఉండి ఇన్ని సంవత్సరాలు దీన్ని ముందు తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్క కార్యకర్త కృషి వల్లనే కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాలు మన దేశంలో ఉంది. ఇంకో ఎన్నో సంవత్సరాలు, వేల సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, ప్రజలతో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీ, పేదవాళ్ల పార్టీ. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం తెలంగాణలో కూడా మొన్న జరిగిన ఎలక్షన్లో బంపర్ మెజారిటీ తెలంగాణ ప్రజలు ఇవ్వగలిగారు. వాళ్లకు కాంగ్రెస్ పార్టీ ఏదైతే పథకాలు గ్యారంటీస్ అనౌన్స్మెంట్ చేసిందో ఆ పథకాలను మనము రేపు నుంచి మనము స్వీకరించబోతున్నాం, అప్లికేషన్ తీసుకోబోతున్నాము. ప్రతి ఒక్కరికి, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రతి పథకం చెందాలి. మనం ఇచ్చిన 6 గ్యారెంటీలు ప్రతి ఒక్కరికి చెందాలనే ఉద్దేశంతో రేపటి నుంచి 28 డిసెంబర్ నుంచి 6 జనవరి వరకు మనం అప్లికేషన్ తీసుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ మీరు వెళ్ళండి, కన్సర్న్ డిపార్ట్మెంట్లో మీ అప్లికేషన్ ఇవ్వండి. సింపుల్ డాక్యుమెంటేషన్ ఉంటున్న దాంట్లో మీకు ఫోటో, ఆధార్ కార్డ్, రేషన్ కార్డు తీసుకుని మీరు వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఆఫీసర్స్ ఉంటారు, మీకు గైడ్ చేస్తారు. దాంతోపాటు మా కార్యకర్తలు మొత్తం మీకు గైడ్ చేయడానికి ఉంటారు. మీకు దగ్గరలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు మీరు అప్రోచ్ కావచ్చు. సో దట్ మీకు ఇంకా పని ఈజీ అవుతుంది. బూత్ సెంటర్ తీసుకెళ్ళి మీకు అక్కడ ఆఫీసర్ తీసుకెళ్ళి దగ్గరుండి పని చేయించే బాధ్యత మేము తీసుకుంటాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పథకాన్ని ప్రతి ఇంటికి చేరవేసే బాధ్యత ప్రతి కార్యకర్త తీసుకుంటాడు. రేపటి నుంచి ఇది స్టార్టు, 28 స్టార్టు. వరుసగా మీరు ప్రతిరోజు వెళ్ళొచ్చు, ఆఫీసర్ని కలవచ్చు, సబ్మిట్ చేయండి. ఇప్పుడున్న 6 గ్యారంటీ పథకాల్లో 5 పథకాలకి సంబంధించిన మనం అప్లికేషన్స్ తీసుకోబడుతుంది మీ అందరికీ. సో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు గ్యారంటీస్లో ఆల్రెడీ 2 ఇంప్లిమెంట్ చేసినాము. చాలా మంచిగా రెస్పాన్స్ వస్తుంది. ఎస్పెషల్లీ మహిళలు, ప్రతి ఒక్క తల్లి, సిస్టర్స్ కానీ ఒకటే మాట అంటున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మా అందరికీ మంచి సౌలత్ ఇచ్చింది. ఎక్కడ వెళ్ళాలన్నా కానీ ₹1 పెట్టకుండా మేము మా బ్రదర్ దగ్గరికి వెళ్ళగలుగుతున్నాము, మా అమ్మ దగ్గరికి వెళ్తున్నాము, అత్తగారింటికి, అమ్మగారింటికి రాగలుగుతున్నాము, ప్రతి దగ్గరికి వెళ్ళగలుగుతున్నాము అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు మనము హెల్త్ కార్డు ఆల్రెడీ మనము ఇంప్లిమెంట్ చేస్తున్నాము. 10 lakhs ఆరోగ్యశ్రీని ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. సో మిగతా పథకాలు ఇంప్లిమెంట్ చేయడానికి, దానికి సంబంధించిన అర్హులందరినీ ఐడెంటిఫై చేయడానికి రేపటి నుంచి ఆ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఆ కార్యక్రమాన్ని తీసుకోండి, అప్లై చేయండి. ప్రతి ఒక్కరికి మా కార్యకర్తలు ఉంటారు, గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళ సహకారంతో మీరు అందరూ అప్లై చేయండి. అందరికీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానం ప్రకారము అన్ని స్కీమ్స్, అన్ని గ్యారంటీ పథకాలు తొందరలో అందుబాటులో రాబోతున్నాయి. కాంగ్రెస్ అంటేనే గ్యారంటీ ఇచ్చింది, ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తుంది. సో ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేసినందుకు మరొకసారి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.